సో వెల్కమ్ టు అ జనరల్ టాపిక్ ఇన్ ఎంఎస్ ఆస్ట్రాలజీ. సో మొన్న కామెంట్స్లో నేను ఒకటి చూశాను, లాంజివిటీకి సంబంధించింది. యాక్చువల్గా నేను లాంజివిటీకి సంబంధించిన విషయాలు అంటే మీరు నాతో పర్సనల్గా వచ్చి అడిగినప్పుడు చెప్పడానికి నాకు ఎక్కువ హెసిటేషన్ లేకుండా ఉంటుంది. బట్ యూట్యూబ్స్లో చెప్పేటప్పుడు కొంతవరకును, బికాస్ ఇట్ హ్యాస్ లిమిట్స్. కానీ మన సొసైటీలో చాలా స్ట్రాంగ్గా అంటే కొన్ని నిజము కానీ అబద్ధము కానీ అది అంటే అపోహలు కొన్ని సందర్భాల్లో కొంతవరకే నిజం ఉంటుంది, అర్ధసత్యము అసత్యము ఇలాంటివి కూడా స్టాండర్డ్స్ లాగా పాతుకుపోయిన ఉంటాయి. మనకి చూడండి, కొంత పాతకాలం సినిమాల్లో బ్లాక్ అండ్ వైట్ కొంచెము మూవీస్లో చూస్తే చూడండి, రాజుల సినిమాల్లో వాళ్ళల్లో రాజకుమారుడికి ఆయుష్ తక్కువ ఉంది కాబట్టి దీర్ఘ సుమంగళి యోగం ఉండి అండ్ అట్లానే భర్తకి మంచి యోగాన్ని ఇచ్చి అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే వీడి సెట్ అవుతుంది అని చెప్తారు. సో సినిమా వాళ్ళు కదా, వాళ్ళకి నచ్చిన స్టోరీలు రాసుకోవచ్చు, చెప్పచ్చు. కానీ అసలు భార్యాభర్తల జాతకాలు ఎలా ఒకళ్ళకి మీద ఒకళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయి, ముఖ్యముగా లాంజివిటీ విషయంలో, ఆయుష్ విషయంలో ఎలా ఉంటాయి, అండ్ ఒకళ్ళ జాతకము ఇంకోళ్ళకి ఆయుష్ని తగ్గించగలదా, లేదు ఒకళ్ళు పెళ్లి చేసుకోవడం వల్ల ఒక పర్టికులర్ పర్సన్ని చనిపోయే అవకాశం ఉంటుందా? బికాస్ ఈ మధ్యనే మనకి ఒక న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుంది కదా. సో నాకు పేరు అంత కరెక్ట్గా గుర్తులేదు, ఐ థింక్ త్విష సంథింగ్ నేమ్, బట్ నాకు అంతగా గుర్తులేదు. బట్ కాన్సెప్ట్ అయితే విన్నాను నేను. మ్యారేజ్ అయిన తర్వాత వితిన్ 4-5 మంత్స్కే చనిపోవడము అనేది జరిగింది అని. అఫ్కోర్స్ ఇట్లాంటివి మనం కొన్ని చూస్తూ ఉంటాము. అయితే నా ఎక్స్పీరియన్స్లో నేను చూసినవి ఏమిటి అండ్ దాన్ని ఎలా రిలేట్ చేయాలి, బిఫోర్ స్టార్టింగ్ దిస్ టాపిక్ ఒక చిన్న విషయం చెప్తాను నేను. ఫస్ట్ థింగ్, మనము పుట్టగానే మనము ఏ టైంలో అంటే ఫలానా సంవత్సరము, ఫలానా నెల, ఫలానా రోజు ఒక టైంలో మనం పుడతాము. మనం పుట్టిన క్షణమే, మనము ఊపిరి తీసుకుని భూమి మీదకి వచ్చిన క్షణమే మన జీవితము, జాతకము డిసైడ్ అయిపోయి ఉంటుంది. అంటే మనం పుట్టినప్పుడు ఉన్న గ్రహస్థితిని బట్టి మనము ఎంతకాలం బతుకుతాము, మనకు ఆయుష్ ఎంత ఉంటుంది, అట్లానే వివాహంతో మన జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి, పెళ్ళి లేటుగా అవుతుందా, పిల్లలు లేటుగా పుడతారా, చదువు ఎలా ఉంటుంది, పేరెంట్స్తో రిలేషన్ ఎలా ఉంటుంది, ఇలాగ జీవితానికి సంబంధించిన అన్ని విషయాలు, ముఖ్యముగా ఆయుష్ అనేది మనం పుట్టిన సమయాన్ని బట్టి, అప్పుడున్న గ్రహస్థితిని బట్టి నిర్ణయించబడుతుంది. ఇది ఎవరి వల్ల మారేది కాదు. నంబర్ 1 థింగ్ అంటే ఏంటి, మనం పుట్టినప్పుడే మన జాతకంలోనే ఒకవేళ పెళ్ళి అయిన వెంటనే, పెళ్ళి తర్వాత అంటే అల్పాయుష్కులయ్యి మ్యారేజ్, బికాజ్ సప్తమ స్థానము 2 రకాలైన ఫలితాలు ఉంటాయి సప్తమానికి. సప్తమము పెళ్ళికి సంబంధించినది, మ్యారేజ్ ఈజ్ సీన్ ఫ్రమ్ 7th హౌస్. 7th హౌస్ ఈజ్ ఆల్సో మారక. అంటే ఎందుకు పెళ్ళి తర్వాత యాక్టివ్ అవ్వచ్చు, ఎందుకంటే సప్తమ స్థానము పెళ్ళిని, మారకత్వాన్ని, రెండిటిని కూడాను మనకి 7th హౌసే రూల్ చేస్తూ ఉంటుంది. అంటే అయితే పెళ్ళి అవుతూనే అందరికీ మారకత్వం యాక్టివ్ అయిపోతుంది అంటే కాదు. అసలు ఎవరికి మరణం సంభవిస్తుంది అంటే అష్టమ స్థానానికి సంబంధించిన ఆయుష్ అనే పెట్రోల్ పూర్తయినప్పుడు. అంటే ఆయుష్ అనేది ఒక ఫ్యూయల్ కింద తీసుకుంటే 8th హౌస్ అనేది అబాండెంట్, అంటే దానిలోనే ఆయుష్కి సంబంధించిన రహస్యాలు నిక్షిప్తమై ఉంటాయి. సో అష్టమ స్థానాన్ని చూసి మనము యూజువల్గా వీళ్ళకి ఇంత ఆయుష్ ఉందని, అంటే సప్తమం అనేది యాక్టివ్ అయినా కూడాను అష్టమ స్థానానికి సంబంధించిన మొత్తము సమయము పూర్తయిన తరువాతే యూజువల్గా మారకత్వం అనేది వస్తుంది. అంటే నార్మల్గా ఎవరికైనా సరేను మ్యారేజ్ తోటే ఇవన్నీ రావు. సో అలా కాకుండా కొంతమంది అల్పాయుష్కులై ఉంటారంటే వాళ్ళు పుట్టినప్పుడే వాళ్ళకి ఆయుష్ తక్కువగా ఉండొచ్చు. అటువంటి సందర్భాలలో ఇట్లాగా మ్యారేజ్ తర్వాత కొన్ని చూసే జరిగే అవకాశం ఉంటుంది. ఇంకా చెప్పాలనంటే కొన్ని సందర్భాల్లో, అంటే నేను నా ఎక్స్పీరియన్స్లో చాలా స్ట్రాంగ్గా చూసినది 2 విషయాలు చెప్తాను మీకు. ఇది కోయిన్సిడెన్షియల్లీ ఏంటంటే 2 జంటలు కూడా డాక్టర్సే. సో ఒక మ్యారేజ్ అయింది, 7 years 8 years, 2 పిల్లలు ఉన్నారు. బట్ ఆమె జాతకంలో మనకి సుమంగళి యోగం ఉంది. అసలు మన పెద్దవాళ్ళు భలే చెప్తారు, సుమంగళి యోగం ఉంటే
భర్త కన్నా ముందు పోతుంది అని. కానీ ఆ సుమంగళి యోగం అనేది కొంతవరకును అంటే ఆయుష్నైతే ఇవ్వట్లేదు. సో అటువంటి స్థానాన్ని నేను చూసినప్పుడు ఆవిడ పాపం క్యాన్సర్తో సఫర్ అవ్వడము, ఒక 1 ఇయర్ తర్వాత చనిపోవడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఏమైంది, పిల్లలు ఉన్నారు, పసుపు కుంకాలు, భర్త అన్నిటితోటి వెళ్ళిపోవడం అనేది అయిపోయింది. కానీ జీవితం అనేది పూర్తిగా అనుభవించలేదు కదా. సో ఇక్కడ ఏంటంటే డ్రామాటిక్గా చెప్పడానికి కొన్ని చాలా బాగుంటాయి వర్డ్స్, కానీ ఎవరి జాతకాన్ని వాళ్ళకి పరిశీలించినప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని చాలా చెప్పడానికి బాగున్నవి కూడాను వాళ్ళ పర్సనల్ లైఫ్లో అప్లై చేసినప్పుడు ఇబ్బందిగా ఉండొచ్చు. ఇక్కడ మరి మనము దీన్ని ఎలా తీసుకోవాలి, బికాజ్ మ్యారేజ్ తర్వాత కొంతవరకే జీవితాన్ని చూసి వెళ్ళిపోవడము. ఇక ఇంకొక ఆస్పెక్ట్లో నేను చూసింది ఏంటంటే, మ్యారేజ్ అయ్యి ఇంకా పూర్తిగా 1 ఇయర్ కూడా అవ్వలేదు, పెళ్ళి అయినా జస్ట్ 6-7 నెలలకే భర్తకి యాక్సిడెంట్ అవ్వడము. సో అండ్ అది కూడాను బ్రెయిన్ ఇంజురీ అవ్వడము అండ్ హాస్పిటల్లో ఉండడం. ఆమె పాప నా దగ్గరికి చాలా అంటే లైక్ షీఈ్ ఆల్సో ఏ డాక్టర్, అబ్బాయి కూడా డాక్టర్, ఇద్దరు డాక్టర్సే. సో వచ్చినప్పుడు ఇంకా చెప్పాలంటే అబ్బాయి న్యూరో స్పెషలిస్ట్ అనుకుంటా, బ్రెయిన్ అండ్ న్యూరో స్పెషలిస్ట్. సో ఆమెకి జస్ట్ సమ్మర్ హాలిడేస్ మే ఎండింగ్ టు జూన్ టైంలో, ఐ థింక్ ఇన్ 2024-23 ఆ టైంలో. సో వచ్చినప్పుడు లిటరల్గా అసలు నేను చూస్తే ఆమె డాక్టర్ అని కూడా అనుకోలేదు పాపము. అసలు మంచిగా డ్రెస్సింగ్ లేదు, ఏమీ లేదు, జస్ట్ షీస్ క్రైయింగ్ లైక్ ఎనీథింగ్. సో ఆడపిల్ల అంటే ఆడపిల్లే కదా అని అనిపించింది అనమాట చూడగా నేను. సో వాళ్ళ జాతకాలు చూసినప్పుడు అక్కడ కొంతవరకును ఇద్దరి జాతకంలో ఎవరిదైనా అవనియండి, మ్యారేజ్ తర్వాత వాళ్ళకి మొదలైన అంటే ఇద్దరికి కొన్ని దశలు చేంజ్ అవుతున్నాయి. ఆ టైంలో ఇటువంటివి జరగడానికి అవకాశం ఉంది. అంటే బ్రెయిన్కి సంబంధించినంత ఇష్యూ వచ్చింది అని అంటే ఆ అబ్బాయి ఆయుష్ చూస్తే ఆ అబ్బాయి అష్టమము స్థానము ఎక్సలెంట్గా ఉంది, ఆమెమో చాలా క్రిటికల్, ఏం చేయమంటారు అని చెప్పి. సో రెమెడీస్ ఇవి చెయ్యండి, తొందరపడద్దు, కంగారు పడద్దు, అన్నీ బాగానే ఉంటాయండి. దట్ పర్సన్ వెంట ఇన్ టు కోమా అండ్ పూర్తి స్థాయిలో మెలకు వచ్చింది అక్టోబర్ మంత్లో. సో జరిగింది ఎప్పుడు, ఐ థింక్ సమ్మర్ హాలిడేస్ టైంలోనే, నాకు బాగా గుర్తుంది, జూన్ టైంలో జూన్ ఫస్ట్ వీక్ అట్లా అవ్వచ్చు. సో వెంట ఇన్ టు కోమా అండ్ అంటే హెడ్ ఒకటే తగిలింది, మిగిలిన బాడీకి సంబంధించి పెద్ద ఇంజురీస్ ఏం లేవు, కానీ దట్ ఈస్ ద మెయిన్ పార్ట్ కదా. సో దాని కాంబినేషన్స్ కూడా నాకు చాలా క్లియర్గా గుర్తున్నాయి. కాకపోతే నేను ఇక్కడ చెప్పను, ఎందుకంటే నేను ఒక కాంబినేషన్ చెప్పగానే వెంటనే చూసుకుని కంగారు పడిపోయి మీకు మీరే ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది, అందుకని ఆ కాంబినేషన్స్ నేను చెప్పను. సో అన్ని నెలల తర్వాత హీ కేమ్ అవుట్ ఆఫ్, బయటకు వచ్చి తర్వాత కొంత ఫిజియోథెరపీలు ఇవి అవి అండ్ హీఈస్ డూయింగ్ వెల్ అన్నీ. తర్వాత అంటే సబ్జెక్ట్ మర్చిపోలేదు, అన్నీ బాగున్నాయి. సో ఇక్కడ మ్యారేజ్ అయినా 5-6 నెలలకే, కానీ ఆయుష్ అనేది చెప్పాను కదా, మనం పుట్టిన రోజు పుట్టిన సమయంలోనే నిర్ణయించబడుతుంది. అంటే ఒకవేళ కనుక మీకు ఆయుష్ ఎక్కువ ఉన్నట్టయితే మీ లైఫ్ పార్ట్నర్ జాతకమో మీ జాతకమో పెళ్ళైన తర్వాత యాక్టివ్ అయ్యే హౌసెస్ వల్ల చనిపోవడం అనేది ఉండదు. మహా అయితే చూడండి, కొంతమంది పెళ్ళైన సంవత్సరంలోనే విడిపోతుంటారు. ఎందుకు? ఇద్దరు ఆయుష్ బాగుంది, ఇద్దరికీ కలిసి ఉండే యోగం లేదు, దట్ ఈస్ ద రీజన్ దే ఆర్ టేకింగ్ డివోర్స్. అలానే కొన్ని సందర్భాలలో ప్రాబ్లమ్స్ వచ్చినా కూడాను వెంటనే వితిన్ 1-2 ఇయర్స్లో అన్నీ రికవర్ అయ్యి అన్నీ బాగుంటారు. సో చనిపోవడము అనేది వేరే వాళ్ళ వల్ల ఎప్పుడు జరగదు. నేను కిందటిసారి కూడా చెప్పాను, పుట్టే పిల్లల వల్ల, చేసుకున్న భార్య లేదా భర్త వల్ల, మరి జీవితంలోకి ఇంకోళ్ళు రావడం వల్ల మన ఆయుష్ తగ్గిపోవడం అనేది ఉండదు. ఇది పూర్తిగా వ్యక్తిగతం. సో ఎవరి ఆయుష్ ఎప్పుడు పూర్తి అవ్వాలనేది వాళ్ళు పుట్టినప్పుడే నిర్ణయించబడి ఉంటుంది. ఈ మధ్యలో వచ్చేవన్నీ ఏంటంటే అంటారు కదా, జీవితమే ఒక మాయ అని చెప్పి. సో ఆ మాయను క్రియేట్ చేసే విధంగా వీళ్ళ ఆయుష్కి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉందో అటువంటి భార్య లేదా భర్తని కలిసే అవకాశం ఉన్న వాళ్ళు వచ్చి వీళ్ళని జీవితంలో కలవడము, ఇలాగా ఇవన్నీ జరగడము అనేది ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే ఆ అమ్మాయి వచ్చిన వేళ విశేషం కలిసి రాలేదు, ఈ అబ్బాయిని చేసుకోవడం వల్ల మా ఇంట్లో పెద్దవాళ్ళు చనిపోయారు, ఇలాంటివి ఏమైనా ఉంటే జస్ట్ ఇవన్నీ కూడా ఏంటంటే దే ఆర్ క్రియేటెడ్. అంటే కొన్ని భయాలు లేదా కొంతమంది స్వార్థం కోసం క్రియేట్ చేసినవి. అంటే ఆస్ట్రాలజీ అనేది ఎప్పుడూ ప్రూవ్ అవుతూనే ఉండాలి, నిజమే. అంటే ఒకడు పూర్ణాయుషుతో పుట్టి
ఒక అమ్మాయిని చేసుకోవడం వల్ల చనిపోయే అవకాశం ఉంటుందా? ఉండదు. ఒక అమ్మాయికి ఆయుష్ పూర్తిగా ఉండి భర్త కారణంగా మరణం సంభవిస్తుందా? రాదు. పుట్టే పిల్లల వల్ల వస్తుందా? రాదు. సీక్వెన్స్ అంటే ఏంటంటే మీ జాతకంలో డిసైడ్ అయిన దాన్ని బట్టి మీ జీవితంలో వచ్చే వాళ్ళందరూ లింక్ అయి ఉంటారు. సో కాబట్టే యూజువల్గా మనం ఏదైనా చూసినప్పుడు ముందు ఎవరు జాతకంలో స్ట్రాంగ్గా ఉంది అండ్ నెక్స్ట్ ఎవరిది ఎట్లాగా అంటే వాళ్ళకి జరిగే దశలో అంతర్దశలో ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయి. అందుకే సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వీ యూస్ టు టేక్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ హారోస్కోప్స్ అన్నిట్లోనూ చేయిస్తాం. ఎందుకు? వాళ్ళ దానిలో కోర్ 50 to 60% ఇండికేట్ చేస్తే మిగిలినవి అగ్నికి ఆద్యం పోసినట్టు పెంచకుండా తగ్గించడానికి అందరి దాంట్లో కూడా కొంచెం రెమెడీస్ అంటే ఇంపార్టెంట్ విషయాలు సివియర్ ప్రాణాంతకమైన హెల్త్ ప్రాబ్లమ్స్ ఆయుష్ కారకత్వాన్ని ఇబ్బంది పెట్టే సమస్యలు ఇటువంటి విషయాల్లో మటుకు కొంత జాగ్రత్తగా ఫ్యామిలీ మెంబర్స్ హారోస్కోప్స్ చూడడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మనకి ఒకసారి అంటే పుట్టినప్పుడు నిర్ణయించబడినది ఎవరి కారణము చేత మార్పు చెందదు. బికాస్ కర్మ ఈజ్ డిసైడెడ్. హారోస్కోప్ అంటే ఏమీ లేదు, పూర్వ జన్మలలో మనం తెచ్చుకున్న కర్మని ఈ జన్మలో మనం పుట్టిన సందర్భంలోనే మనం ఏ కర్మతో వచ్చామో డిసైడ్ అయిపోయింది. దాన్ని మార్చే అంత అవకాశము మన జీవితంలోకి వచ్చే ఎవరి వల్ల ఉండదు. సో ఈ విషయం ప్రతి ఒక్కళ్ళు కొంతవరకు గుర్తుపెట్టుకుంటే జీవితంలో వచ్చేవి మనం చేసుకున్న కర్మ వల్ల మనకు జరుగుతుంటాయి తప్పించి మన లైఫ్లోకి వచ్చిన వాళ్ళ మన కడుపును పుట్టిన వాళ్ళ వల్లనో కాదు అన్న సంగతి అర్థం చేసుకుంటే చాలు. ఓకే గైస్, ఇది చాలా సీరియస్ టాపిక్. నేను వీలైనంతగా బికాజ్ ఆస్ట్రాలజీ చెప్పడంతో పాటుగా దానిలో ఉన్న అపోహలను తొలగించే బాధ్యత గురుస్థానంలో ఉన్న వాళ్ళకు ఉంటుంది. ఏది కరెక్టు ఏది కాదు అంటే కొంతవరకును మనకి, ఎందుకంటే ఈ మూవీస్ అనేవి చాలా అంటే వాళ్ళకి తెలిసిన దాన్ని ప్రొజెక్ట్ చేస్తే చాలా బాగుంటుంది, వాళ్ళకి కావాల్సిన దాన్ని ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. ఆ సందర్భంలో ఏమవుతుందంటే ఇవి జనాల్లోకి వచ్చి స్థిరపడిపోతూ ఉంటాయి. సో ఈ ఎస్పెషల్లీ రిలేటెడ్ టు లాంజివిటీ ఆఫ్ వైఫ్ అండ్ హస్బెండ్, ఎందుకంటే బోల్డ్ మూవీస్ వచ్చాయి ఇట్లాంటి వాటి మీద. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ MS Astrology. Bye.